நானும் என் வீடும் దేవుని బిడ్డారా, దేవునితో ఒంటరిగా సమయం గడుపుతున్నప్పుడు దేవుని వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పిన ప్రకారము దేవుని వాక్యం ధ్యానించడం చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా మనము చూసుకుందాం. దేవుని వాక్యము శ్రద్ధగా ధ్యానించడం. దేవుని మాటలు మీ జీవితంలో వాక్యము ద్వారా మీ హృదయాలు తాకుతాయి. ఆ వాక్యం రాసుకుందాం. దేవుని గుణాలని ఒక్కసారి గుర్తిద్దాం. ఆ చదివిన వాక్యంలో దేవుని ప్రేమను, దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని క్షమించే గుణముని మనం చూసినట్లయితే ఒక్కసారి అవి తలంచుకుని దేవుని స్తుతిద్దాం. వాక్యం బట్టి మన జీవితము ఎలాగ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుందో ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవునిలో ఇంకా బలముగా పెరగడానికి దేవుడు ఆ వాక్యం నీకు చూపించాడని గుర్తుపెట్టుకుందాం. ఆ వచనం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలను చెల్లిస్తూ అటు విధంగా నా జీవితం మార్చమని దేవుడిని అడుగుదాం. దేవుడి మాటలు దీవించును కాక.